ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎస్తేరు గ్రంథ వివరణలో 18వ సెషన్లోనికి మేము ప్రవేశిస్తున్నాము. తండ్రి, మీ సహాయాన్ని అర్థిస్తున్నాం, కృప దయచేయండి. నేర్చుకోవాల్సిన సంగతులు మరికొన్ని ఈ యొక్క సెషన్లో మేము నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని యేసు స్వామి వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఎస్తేరు గ్రంథ వివరణలో 18వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 8వ అధ్యాయము 14 వచనములు పూర్తి చేసుకుని 15 నుండి మొదలు పెట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 14 వచనములు పూర్తి చేసుకుని 15వ వచనం నుండి వివరణ వినడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ మొదటి వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న ఈ భాగానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంటి చెప్పండి? తిరోగమనము పాలైన శాసనం. ఎవరి శాసనం అది? హామాను చేయించిన శాసనం. ఆ హామాను చేయించిన శాసనాన్ని తిప్పికొట్టడానికి దానికి ఒక కౌంటర్ డిక్రీ లేదా కౌంటర్ శాసనాన్ని తయారు చేసే క్రమంలో ఎస్తేరు గారి భారాన్ని, మొర్దెకై గారి చాకచక్యాన్ని, వీటన్నిటిని మనం చూడగలిగాం. వారి సంపూర్ణ సమర్పణను కూడా మనం మాట్లాడుకోగలిగాం. అలా మాట్లాడుకున్న మనము 8వ అధ్యాయములోని ముగింపు భాగంలోనికి వెళ్దాం. అది 15వ వచనము నుండి 17వ వచనం వరకు. ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి క్యాలెండర్ లేదా ఆ రోజు వాడుకలో ఉన్నటువంటి పంచాంగం, ఇంగ్లీష్లో క్యాలెండర్ అంటాం. ఆ క్యాలెండర్లోని 12వ నెల 13వ తారీఖున వధ దిన ఏర్పాటు ఆల్రెడీ చేయబడింది. ఏ దినానైతే ఆ వధ చోటు చేసుకొని బోచున్నదో దాని నుంచి తమ ప్రాణములు రక్షించుకోవడానికి యూదులకు 2వ శాసనం అవకాశం కల్పిస్తోంది. అలా ఈ శాసనాన్ని తీసుకుని అంచెవాండ్రు అన్ని స్థానాలకి, అన్ని సంస్థానాలకి వారు బయలుదేరినట్టుగా 14వ వచనంలో మనం చూసాం. ఇక నెమ్మదిగా 15లోనికి ప్రవేశిద్దాం. 15 నుండి 17 వచనములు, 3 వచనాలు. ఈ 3 వచనాలు ఒక ఉపభాగంగా దాన్ని పరిగణించి దానికి ఒక చిన్న టైటిల్ ఇవ్వండి. 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న ఈ భాగానికి ఒక చిన్న టైటిల్ ఇద్దాం. యూదా ప్రజల మధ్య ఆనందం అని రాయండి. యూదా ప్రజల మధ్య ఆనందం అని రాయండి. ఎందుకు ఆనందం చూద్దాం. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసె నారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. సామాన్యుడిగా లోపలికి వెళ్ళి ఎలా వస్తున్నాడు? మంత్రిగా, అధికారిగా, అధిపతిగా, ప్రధానిగా. అలా మొర్దెకై గారు రాజు తర్వాత రాజంతటి వాడైపోయాడు. 127 సంస్థానాలకి అహష్వేరోషు తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎవరిదంటే మొర్దెకైది. ఇదంతా కూడా క్రీస్తు పూర్వం 474లో చోటు చేసుకుంటున్న పరిస్థితులు ఇవన్నీ. మరి మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ ఇదంతా జరిగేటప్పుడు మనకు బైబిల్లో బాగా తెలిసిన కొంతమంది ప్రముఖులు బతికే ఉన్నారు. ఇదంతా జరిగేటప్పుడు ఎస్తేరు గారి చరిత్ర, మొర్దెకై గారి చరిత్ర చోటు చేసుకునేటప్పుడు అదే పారసీక సామ్రాజ్యంలో వేరువేరు ప్రాంతాల్లో దేవుని పనిలో ఉన్న కొంతమంది బాగా తెలిసిన ప్రముఖ భక్తులు మనకు బైబిల్లోనే కనబడతారు ఇదే టైంలో. అందులో ఒకరు హగ్గై గారు. ఉండవచ్చు, ఉండకపోయి ఉండవచ్చు ఆయన వయసును బట్టి. హగ్గై గారు ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. కానీ జకర్యా గారు ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. హగ్గై గారు పరిచర్య చేసే కాలానికి జకర్యా అన్న ప్రవక్త యవనస్తుడు.
వీళ్ళిద్దరూ కూడా మనకు క్రీస్తు పూర్వం 522 నుంచి 20 మధ్యలో వాళ్ళు కంటికి కనపడతారు మనకు బైబిల్లో. అది జరిగిన ఒక 40 సంవత్సరాలకి ఇదంతా జరుగుతోంది. 40 కూడా కాదు, కరెక్ట్గా మాట్లాడితే 30 సంవత్సరాల పైచిలుకు. అంటే మన లెక్క తప్పవకపోతే, ఒకవేళ దేవుడు ఆయుష్ ఇచ్చి ఉంటే ఇదంతా జరిగేటప్పుడు జకర్యా గారు బతికే ఉంటారు. హగ్గయ్య గారి మీద ఒకటే నాకు డౌట్. ఇక జకర్యా గారిని పక్కన పెడితే పక్కాగా ఎజ్రా గారు ఉన్నారు అక్కడ. ఇదంతా జరిగేటప్పుడు ఎజ్రా గారు బతికే ఉన్నారు అదే ప్రాంతంలో. ఇదంతా జరిగేటప్పుడు నెహెమ్యా గారు కూడా ఇంకొంచెం వయసులో తక్కువవాడిగా ఉండి ఉండవచ్చు. అట్ ద సేమ్ టైం మలాకీ గారు కూడా ఉండి ఉండవచ్చు, ఒకవేళ అప్పటికి పుట్టే ఉంటే పసివాడిగానో ఎట్లా మలాకీ గారు ఉండి ఉండాలి. ఆ పైన హగ్గయ్య గారు, ఈ కింద మలాకీ గారు, ఈ ఇద్దరు తప్ప ఖచ్చితంగా జకర్యా గారు, ఎజ్రా గారు నెహెమ్యా గారు అయితే పక్కా ఇంకా రాసుకోవాల్సిందే 100%. జకర్యా గారి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆయన 60 సంవత్సరాల వయసు మధ్య ఉండి ఉండవచ్చు ఇది జరిగేటప్పటికి. అంటే ఒకవేళ 12వ మాసాన 13వ తారీఖున వధ అనేది జరిగితే వీళ్ళందరూ లేచిపోతారు. అప్పుడు వీళ్ళెవ్వరు కనపడరు ఇక మన చరిత్రలో. అంటే ఒక్క దెబ్బకు ఇలాంటి వాళ్ళందరినీ లేపే స్కెచ్ చేసాడు సాతాను. మనకు తెలుసు కదా, ఎజ్రా గారి వలన ఎలాంటి పరిచర్య జరిగిందో, నెహెమ్యా గారి వలన ఎలాంటి పరిచర్య జరిగిందో. జకర్యా ఒక ప్రవక్తగా మన చరిత్రలో కనపడుతున్నాడు, హగ్గయ్య గారు కనపడుతున్నారు, కిందికి వస్తే మలాకీ కనపడుతున్నాడు. ఇలాంటి పేరుమోసిన ప్రవక్తలు, పేరుమోసిన భక్తులు అందరూ కూడా ఒక్క దెబ్బతో వాషౌట్ లాంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. అలాంటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద భక్తులను కూడా కాపాడే ఒక బాధ్యత ఎవరిద్దరిపై పెట్టాడు దేవుడు? ఎస్తేరు, మొర్దెకై. అందుకే బైబిల్ చదివేటప్పుడు, గ్రంథాలను పరిశీలించేటప్పుడు ముఖ్యంగా కాలాన్ని మనసులో పెట్టుకోకపోతే చాలా విషయాలు మనకు అర్థం కావు. ఇది క్రీస్తుపూర్వం 474 అంటున్నాను. 74లో నుంచి 10 సంవత్సరాలు తీసేస్తే 64, 64లో నుంచి ఇంకొక 6 సంవత్సరాలు తీసేస్తే 458 అవుతుంది, లేదా 7 సంవత్సరాలు తీసేస్తే 57. ఇదంతా జరిగిన ఒక 20 సంవత్సరాల లోపే ఎజ్రా గారు బయలుదేరి యెరూషలేముకి వస్తారు. ఆయన వచ్చి యెరూషలేము దేవాలయంలో దేవుని వాక్యాన్ని స్థిరపరిచే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆయన చేపడతాడు. ఇలాంటివన్నీ చోటు చేసుకున్నాయంటే ఒకరోజు జరగవలసిన ఒక భయంకరమైన యూద జాతి సంహారాన్ని వీళ్ళిద్దరు ఈరోజు ప్రాణాలు అలా అడ్డంగా పెట్టి కాపాడుతున్న వైనం ఇది. యూదులను కాపాడడానికి, యూద జాతిని కాపాడడానికి వీళ్ళిద్దరు నిలబడ్డారని అంటున్నామే కానీ ఆ యూదులలో ఆ నాటి కాలంలో ఎలాంటి వారు ఉన్నారో మనం పరిశీలిస్తే ఇలాంటి ఆణిముత్యాలందరూ కూడా ఆ కాలంలోనే కనపడుతున్నారు. ఆ టైంలో దేవుడు ప్రధానమంత్రి స్థానంలో మొర్దెకై గారిని నిలబెట్టాడు. రాజవస్త్రములు ధరించుకొని ఉట్టిపడేలా పారసీక సామ్రాజ్యపు రంగులు కూడా కనపడుతున్నాయి అక్కడ. అలాంటి రాజవస్త్రములు ధరించుకొని బయటికి రాగానే ఏమైందట? షూషను పట్టణము, అందు నిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషము నొందెను. యూదులు కాదట, ఆ పదజాలాన్ని గమనించాలి. కేవలం యూదులు మాత్రమే కాదు, మొర్దెకై ప్రధానిగా అయినందుకు ఆనందిస్తున్నది. షూషను పట్టణం కొంతమందికి గిట్టకపోయి ఉండొచ్చు, హామాను ఫ్యాన్స్కి కానీ ఉంటారు కదా వెనకాల గ్యాంగ్. హామాను ఫ్యాన్స్ వాళ్ళు ఎంతమంది, ఎన్ని వందల్లో ఉన్నారో మనకు తెలియదు, కానీ అలాంటి వాళ్ళకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ మొర్దెకైని ప్రధాని పోస్ట్లో చూసేసరికి ఆనందించారు. రైట్ పర్సన్ ఫర్ ద రైట్ పోస్ట్ అని. పరిపాలక స్థానంలో ఒక గొప్ప వ్యక్తి వస్తే మనం కూడా చాలా సందర్భాల్లో ఆనందిస్తాం.
అలా ఆనందించినప్పుడు అతని కులాన్ని చూడడము, మతాన్ని చూడడము, వర్గాన్ని చూడడము, భాషని వీడేని చూడడం. మనం ఒక మంచి వ్యక్తి మనకు పాలకుడయ్యాడని మనం ఆనందిస్తూ ఉంటాం. అలాగనే మొర్దెకై యూదుడా లేకపోతే ఇంకొకడా అనేది ఎవరికి సంబంధం లేకోకుండా మిగిలిన వాళ్ళు కూడా ఆనందిస్తున్నారంటే ప్రజల మధ్య ఆ రోజుల్లో మొర్దెకైకి ఉన్నటువంటి సాక్ష్యం కూడా బాగా చదువుకున్నవాడు, మంచి జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, తెలివిగలవాడు, గుణవంతుడు, ఇలాంటివన్నీ కూడా నాయకత్వపు లక్షణాలుగా ఆ మనిషిలో కనపడుతున్నాయి అందరికీ. ఎవరు బయట పడలేదు కానీ హామాను మీద భయంతో హామాను పోవడం, ఈయన పైకి రావడం, అది పట్టణానికి ఆనందాన్ని కలిగించింది. అసలు ఆ పట్టణం ఎందుకు ఆనందించిందో ఒక మాట సామెతల గ్రంథంలో చూద్దాం. ఒక మంచి క్లూ ఇచ్చాడు దేవుడు మనకు. సామెతల గ్రంథములోని 29వ అధ్యాయం, సామెతల గ్రంథములోని 29వ అధ్యాయం 2వ వచనము చూద్దామా? 29వ అధ్యాయం 2వ వచనం, సామెతల గ్రంథం. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. కరెక్ట్గా సెట్ అయింది చూడండి ఇప్పుడు అక్కడ. ఎందుకు? హామానున్నంతకాలం ఎవడు హాయిగా బతకలేకపోయాడు. స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం అడుగడుగున హామాన్ అంటేనే ఒక సెల్ఫిష్ ఫెలో అని అందరికీ అర్థమైపోయింది. ఎప్పుడు పోతే చూద్దామన్న రోజు కోసం కూడా అందరూ ఎదురు చూసే ఉంటారు. అనుకోకుండా తొందరగా వచ్చింది చావు. పట్టణం ఆనందించి సంతోషం ఉంది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16 చూద్దాం. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగేను. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వీళ్ళకి క్షేమము కలిగింది, ఆనందం కలిగింది, ఇంకా సంతుష్టి కలిగింది, ఘనత కలిగింది. ఇవన్నీ ఇచ్చేది ఎవరు? దేవుడు. మొర్దెకై కేవలం సాధనం మాత్రమే. కీర్తనల గ్రంథము లాంటి పుస్తకాలలో దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సంతోషం గురించి వాళ్ళు దేవునిని స్తుతించలేక ఉండలేకపోయారు. అలాంటి మాటల్లో 1-2 చూద్దాం. 97వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 97వ కీర్తన 11వ వచనము చూద్దాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతుల జాబితాలో మీరు మొర్దెకైని హ్యాపీగా చూడొచ్చు ఇప్పుడు. అలాంటి నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. సమాజంలో ఒక మనిషి పర్ఫెక్ట్గా బతికితే ఆ మనిషి యొక్క ఎఫెక్ట్ కానీ, ఆ మనిషి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆ యొక్క మనిషి యొక్క ఇన్స్పిరేషన్ కానీ ప్రజలలో ఎంత ప్రభావితం చూపుతున్నాయో మీరు గమనించాలి. ఇక్కడ పండుగ వాతావరణం, ఒక మంచి నాయకుడు మాకు ప్రధానిగా ఉన్నాడన్న వార్త వినగానే ఎంత చక్కని ఆనందం ప్రజల మధ్య చోటు చేసుకుంటోంది. ఆ ఆనందం కలగాలంటే ముందు ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం గురించి కూడా ప్రజలకు క్లారిటీ ఉండాలి. ఈరోజు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు, తీసుకోవడానికి ఇంకా సిద్ధపడుతున్న వాళ్ళు, మీరు బాప్తిస్మము తీసుకోనంత వరకు మీరైనా, నేనైనా, ఎవరైనా మనందరి యజమాని అపవాదవుతాడు, మనందరి నాయకుడు అపవాదవుతాడు. కానీ బాప్తిస్మం తీసుకోగానే ఇప్పుడు నాయకుడు మారిపోయాడు. ఎవరెవరైతే ఈరోజు బాప్తిస్మం తీసుకున్నారో నిన్న రాత్రి వరకు మీ నాయకుడు వేరు, ఈరోజు ఉదయం నుంచి నాయకుడు వేరు. అపవాది పార్టీలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారి పార్టీలోనికి మీరు వచ్చారు. ఆ పార్టీకి అధినేత వాడు దుష్టుడు. ఈరోజు మీ నాయకుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇంత మంచి నాయకుడి కింద బ్రతకడానికి మీరు వచ్చినందుకు మీరు కూడా వీరి వలె ఏం చేయాలి? ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఇది దేవుడిచ్చే ఆనందం. రాజు చేసిన తీర్మానమును 17వ వచనం, ఎస్తేరు గ్రంథం
8వ అధ్యాయం 17. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. ఎప్పుడైతే ఆ పత్రికలు వచ్చాయో, ఎప్పుడైతే ఆ తీర్మానం బయట పడిందో, ఏం చేసుకున్నారట? అందరు కలిసి విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను. అందరికీ భయపడే స్థితిలో నుంచి వీరికే భయపడే స్థితికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఆదికాండంలో యాకోబు గారి ఫ్యామిలీపై చెయ్యి వెయ్యాలంటే చుట్టూన్నోళ్ళకు చాలా భయం ఉండేదట. బైబిల్లో ఉంటుంది. 35వ అధ్యాయము ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. అంటే దేవుని పిల్లలపై ఎవరైనా నోరు పారేసుకోవడమో లేకపోతే చెయ్యేయడమో వేయాలంటే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించేలా మన జీవితాలలో దేవుని కార్యాలు కనబడుతూ ఉండాలి. కొంతమంది మూర్ఖులు ఉంటారులేండి, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఓవరాల్గా మన గురించి ఒక మాట అనాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించేలా సమాజంలో మన బతుకు విధానం ఉండాలి. మన జీవితంలో దేవుని కార్యాలు కనబడేలా మన సాక్ష్యం సమాజంలో ఉండాలన్నది ఇక్కడ కనబడుతోంది. మొర్దెకై జీవితాన్ని చూసి ఎక్కడో గుమ్మము దగ్గర ఉండేవాడట, ఈరోజు ఇక్కడికి వచ్చాడు. ఒకవేళ మీకు ఇది భూసంబంధమైన ఆశీర్వాదంగా మీకు అనిపిస్తూ ఉంటే, పాత నిబంధనలు ఇలాంటి భూసంబంధమైన ఆశీర్వాదాలు కొల్లలు కనపడతాయి మనకు. అడవిలో ఉన్న కాపురం తీసుకొని యూదా ప్రజలకు, ఇశ్రాయేలీలందరికీ ఆయన రాజుగా కూర్చోపెట్టాడు దావీదు గారిని. అది ఆశీర్వాదం కాకపోతే ఏమవుతుంది? అలా పాత నిబంధనలో ఎన్నో కనబడతాయి భూసంబంధమైన ఆశీర్వాదాలు, కానీ వాటి నుండే దేవుడు తన సంకల్పాన్ని గొప్పగా నెరవేర్చుకున్నాడు. కొత్త నిబంధన కాలంలో ఈరోజు మన ముందున్నటువంటి ఆశీర్వాదాలు వేరు, వాటి రకాలు వేరు, వాటి పద్ధతులు వేరు. ఈరోజు మనందరికీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. పైనున్న వాటి మీద మనసు పెడితే, పైనున్న వాటి మీద మనసు పెడితే అప్పుడు మనకు వచ్చే ఆనందం, సంతోషం, సంతుష్టి, ఘనత. మీరు వచ్చారు కదా సెమినార్కి, మొదటి రోజు నుంచి ఇప్పుడు చివరి రోజుకి వచ్చాం. మొన్న స్టార్ట్ అయినట్లేదు సెమినార్, 6 రోజులు అయిపోయిందంటే మనకు నమ్మాలనిపిస్తుందో చెప్పండి? ఎంత స్పీడ్గా వెళ్ళిపోయాయి. ఆస్వాదించట్లేదు మీరు వాక్యాన్ని ఇక్కడ అడుగడుగున. మొదటి రోజు మొదటి సెషన్ నుంచి చివరి రోజు చివరి సెషన్ వరకు ఎక్కడైనా మీకు ఇంత టైం ఇక్కడ వేస్ట్ అయిందన్న ఫీలింగ్ ఎక్కడైనా కలిగిందో చెప్పండి? బ్రేకులు కూడా మీకు సరిగ్గా ఇవ్వలేక ఉరుకులు పరుగులు పెట్టిస్తూ క్లాసులు చెప్తున్నారనంటే ఎంత సరుకుంటే ఇక్కడ అంత బిజీ టైట్ షెడ్యూల్ ఉంటుంది. మీరందరూ కూడా వాక్యాన్ని బాగా భుజించడానికి వచ్చిన వాళ్ళు. అలా భుజించే క్రమంలో పప్పులో ఉప్పు ఎక్కువైందా, ఉప్పు తక్కువైందని ఎవరైనా ధర్నాలు చేశారంటే అక్కడ అది లీస్ట్. మనకు దాంతో పెద్ద పనే లేదు. మహా అంటే ఇక్కడ కూర్చోవడానికి ఏదో ఒకటి పెట్రోల్ పడాల కనుక వెళ్తున్నాం, వేసుకుంటున్నాం, వస్తున్నాం, అంతేగాని టేస్ట్తో మనకేం పని? అలాగని టేస్ట్ బాగాలేదంటే డానియల్ అన్న గారు అద్దరు కొడుతున్నాడు అక్కడ. ఒకవేళ రుచి లేదనుకోండి, కొద్దిసేపు రుచి లేకపోయినా దాని గురించి మనంత బాధపడతాం ఇక్కడికి వచ్చిన తర్వాత 6 రోజులు. ఎందుకు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పైనున్న వాటి మీద మనసు పెట్టినోళ్ళు కనుక. పైనున్న వాటి మీద మనసు పెడితే భూసంబంధమైన మనకు పెద్ద ఆలోచన కూడా ఉండదు, వాటి మీద పెద్ద బాధలు కూడా ఉండవు మనకు.
సమయంతో పోటీ పడుతూ, టైంతో పోటీ పడుతూ పరుగులెత్తుతో వచ్చి కూర్చుంటున్నామనంటే అది పైనుండి దిగొచ్చిన ఈ వాక్యపు గొప్పతనం. ఈ వాక్యమే మనల్ని నిలబెట్టేది, ఈ వాక్యమే మనల్ని కూర్చోబెట్టేది. పాత నిబంధన కాలంలో దేవుడు వారికి ఆ రోజు ఆ రీతిగా ఆనందం ఇస్తే, ఈరోజు మనకు ప్రతిక్షణం తన వాక్యం రూపంలో మన జీవితంలో ఎంత ఆనందాన్ని నింపుతున్నాడో గ్రహించిన వారికి అర్థమవుతుంది. అది దేవుడిచ్చే ఆనందం ఇది. దేశజనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. కొంతమంది నిజంగా చూసి మారినోళ్ళు ఉంటారు, కొంతమంది వీళ్ళ మతం పుచ్చుకుంటే హ్యాపీగా ఉండొచ్చురా నాయన అని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. 2 కేసులు ఉంటాయి. కొంతమంది ఏమో నిజంగా విశ్వసించి, కొంతమందికి ఏమో భయంతో. మీరు నొక్కి చెబుతున్నాను, ఇక్కడ ఇది క్రైస్తవ మతం అని లేదు, ఇక్కడ యూదుల మతం గురించి మాట్లాడుతున్నాడు. యూదుల మతం వేరు, క్రైస్తవ విశ్వాసం వేరు. పాత నిబంధనలో ఒక మంచి ఉద్దేశముతోనే ఆ యొక్క విశ్వాసం మొదలైంది, కానీ క్రొత్త నిబంధన కాలానికి యూద మతము కాస్త యూద మత ఛాందస్సవాదంగా మారిపోయింది. ఒక చిన్న మాట అంటాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మే మాసంలో మనకు సెలవులు వస్తాయి. వాటిని ఏ సెలవులు అంటారో పేరు చెప్పండి. ఆ సెలవుల పేర్లు చెప్పండి. వేసవి సెలవులు. జనవరిలో కూడా సెలవులు వస్తాయి. ఏ సెలవులు అంటారు దాన్ని అమ్మా? సంక్రాంతి సెలవులు. అక్టోబర్లో కూడా వస్తాయి. ఏ సెలవులు అంటారు వీటిని? ఏమంటారు? ఓహో, దసరా సెలవులు అంటారా? రైట్. అందుకనే దసరా సెలవులలో వాక్య పండుగలను రాసింది. చాందు భాష గారికి ఇన్ని కాల్స్ వచ్చాయి, మా పేరు ఎందుకు పెట్టుకున్నారు బ్యానర్ పై అని. ఏం పేరు పెట్టామని ఆశ్చర్యపోతే, ఇక్కడ దసరా సెలవుల్లో మీరు ఈ పేరు ఎందుకు పెట్టారని. ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మామూలుగా ఉందా? ఇక్కడ లేదు, బయట బ్యానర్లలో లేదా పోస్టర్లలో, ప్యాంప్లెట్లలో ఉంటుంది దసరా సెలవులలో వాక్యపు పండుగలని. అందరూ చేయరు, కొందరు ఉంటారు ఏదో ఒకటి పట్టుకోవాలి. ఆ ప్యాంప్లెట్ చూడగానే ఏం పట్టుకోవాలో తెలియక ఇది పట్టుకున్నారు. ఎందరో సహోదరులుగా సమాజంలో మనమంతా ఒకటే అనే భావనతో బతుకుతున్న ఈ సమాజంలో, ఈ మంచి సమాజంలో 1, 2, 3కి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు కూడా ఆగి ఆలోచిస్తే, జనవరిలో వచ్చే వాటిని అందరూ ఫలానా సెలవులు అంటారు, మే మాసంలో వచ్చే వాటిని అందరూ ఫలానా సెలవులు అంటారు, అక్టోబర్లో వచ్చే వాటిని అందరూ ఫలానా సెలవులు అంటారు. మనం అనే ఆ పదానికి ఒక మతానికి ఏమైనా సంబంధం ఉందంటారా? కాకపోతే వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి కనుక వారిని మనం ప్రేమిస్తూనే ఉన్నాం, వారి కోసం ప్రార్థన చేస్తాం కంపల్సరీ. అందుచేత పాత నిబంధన కాలంలో కొందరు యూద మతాన్ని, అది అక్కడ అన్నాడు, అవలంబించిరి అని. అంటే ఎందుకు అవలంబించారు? భయముతో కొంతమంది ఆలోచించి ఆ యొక్క విశ్వాసంలోనికి ప్రవేశించిన వాళ్ళు కూడా ఉంటారని నేనే చెబుతున్నాను. 2 రకాలు ఉంటారని. అల్టిమేట్గా ఒక మంచి నీతిమంతుడు ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోగానే, ఒక మంచి కారణం కోసం, ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు మొర్దెకై గారిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు. దాని వలన ఒక పెను ప్రమాదమే ఆగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒక భయంకరమైన విపత్తును ఆయన ఆపే ఒక పెద్ద పొజిషన్లోనికి దేవుడు తీసుకొని వచ్చి నిలబెట్టాడు.
అది కేవలం యూదులకు మాత్రమే కాదు, మిగిలిన వారికి కూడా ఆనందాన్ని కలిగించిందట షూషను పట్టణంలో. ఎందుకు అని మనం పరిశీలిస్తే, నీతిమంతులు ప్రబలినప్పుడు ఏముంది పక్కన, ప్రజలు సంతోషించుదురు. దుష్టుని పాలనలో ప్రజలు నిట్టూర్పులు విడుచుదురు. అలా మొర్దెకై ఎస్తేరు గారిని ఇద్దరిని దేవుడు నిలబెట్టడంలో, ఆయన తీసుకున్న నిర్ణయములో, ఆయన చేసిన కార్యములో పెద్ద పెద్ద భక్తులు కూడా భవిష్యత్తులో గొప్ప పరిచర్య చేయడానికి మూయబడబోతున్నటువంటి దారులను కాస్త దేవుడు అలా తెరిచేస్తున్నాడు. దానికి సాధనాలుగా వీళ్ళిద్దరూ వాడబడుతున్న సంగతి మీరు గమనించాలి. క్లియర్? ఇది 8వ అధ్యాయం. నెక్స్ట్ 9వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. మొత్తం 32 కదా. ఈ 32 వచనాలను 2 భాగాలుగా విభజిస్తున్నాను. అందులో మొదటి వచనము నుండి 17వ వచనం వరకు, మొదటి వచనము నుండి 17వ వచనం వరకు మొదటి ఉపభాగం. రాసుకున్నారా? మొదటి వచనము నుండి 17వ వచనం వరకు ఇది మొదటి ఉపభాగం. దీనికి ఒక చిన్న టైటిల్ ఇద్దాం. విడుదలకు సంబంధించిన 2 దినములు అని రాయండి. విడుదలకు సంబంధించిన 2 దినములు అని వ్రాద్దాం. ఏముంటుంది ఇందులో? ఏం చదువుకోబోతున్నాం మనము? ఇది తెలియాలంటే ముందుగా నన్ను చూడండి. ఏ మాసాన ఈ యూద జాతి సంహారాన్ని ఏర్పాటు చేశాడు చీట్లు వేయించి హామాను? మాసం అదారు. ఎన్నో మాసం? 12. ఎన్నో రోజు? 13వ రోజు. ఆ శాసనాన్ని అలాగనే పెట్టి ఈయన పోయాడు. కానీ ఆయన పోయిన శాసనం బతికే ఉంది. దీని ఏ మానవుడు రద్దుపరచజాలడు. సెకండ్ పాయింట్, యూదులను ద్వేషించే వారిలో ఒక హామాను మాత్రమే లేడు. ఎక్కడ చూసినా చాలామంది ఉన్నారు యూదులకు శత్రువులు. అన్ని సంస్థానాలలో ఉన్నారు యూదులకు శత్రువులు. ఇందాక చెప్పానుగా, ఇదే కాలంలో నెహెమ్యా గారు కూడా బతికే ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతే నెహెమ్యా గారు కూడా వెళ్తారు అక్కడికి. నెహెమ్యా గారు వెళ్ళినప్పుడు యూదులకు శత్రువులుగా కనిపించే ఒకరిద్దరు పేర్లు చెప్పండి. సన్బల్లటు, టోబియా ఇలాంటి శత్రువులు ఉన్నారా లేదా? వాళ్ళు ఉన్నది పారసీకంలో కాదు, అక్కడే సమరయ ప్రాంతం, యూదేకు దగ్గరలో. నెహెమ్యా గారు ప్రాకారాన్ని కట్టించడానికి వెళ్ళినప్పుడు చుట్టూ శత్రువులు ఉన్నారా లేదా మీరు చెప్పాలి. ఒకవేళ నాలెడ్జ్ ఉంటే. చుట్టూ శత్రువులు. ఎక్కడ లేరు శత్రువులు యూదులకు? 127 సంస్థానములలో అన్ని చోట్ల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ శత్రువులైతే అన్ని చోట్ల ఉన్నారు. ఎందుకు? గురుగులను అన్ని చోట్ల వాడు వేశాడు కనుక. హామాను పోయినంత మాత్రాన డేట్ ఫిక్స్ అయింది కనుక చట్టాన్ని అనుసరించి యూదులను లేపడానికి సిద్ధపడుతున్నటువంటి మిగిలిన శత్రువులు ఉండరా? హామాను ఫోటోను పెట్టుకుని దేవుడిగా కొలుస్తుంటారు. పోయేవాడు మహానుభావుడు మంచి చట్టాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు మాకని. ఇప్పుడు అహశ్వరోషు చేతిలో కూడా లేదు. ఆ డే వచ్చిందంటే స్టార్ట్ అయిపోతుంది సంహారం. ఎవడు ఆపలేడిక? ఎప్పుడెప్పుడా 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 అని ఎదురు చూస్తున్నారు ఈ శత్రువులందరూ. కానీ మొర్దెకై రావడం చేత ఆయన 2వ శాసనాన్ని పుట్టించాడని ఇంతకుముందు అధ్యాయంలో చూసాం. ఏమిటి ఆ 2వ శాసనం? ఆ 2వ శాసనములోని ఉద్దేశమే, అదే రోజున ఎవరైనా మీ మీదికి దాడి చేస్తే చేసి తీరుతారో డౌట్ లేదు. ఇక
ఎవరైనా మీ మీద దాడి చేస్తే మీ ప్రాణరక్షణ కోసం మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. అటాకింగ్ కాదు, డిఫెండింగ్. ఆ డిఫెండ్ చేసే క్రమంలో ఎదుటోడి ప్రాణాలు పోయినా చట్ట ప్రకారంగా నేరం కాదు. మీ మీద దాడి చేసేటప్పుడు మీరు ఖాళీగా కూర్చోవలసిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు, మీ ప్రాణాలను మీరు రక్షించుకోవచ్చు. అది శాసనములోని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇది నేను చెప్పకపోతే వాడికంటే బుద్ధి లేదు, వీళ్ళకేమైందని అనుకుంటాం మనం. హామాను కంటే బుద్ధి లేదు, అందరిని లేపేయమన్నాడు, మరి వీళ్ళకేమైంది? మీరే వెళ్ళి చంపమని కాదు శాసనం ఇది. ఎవడైనా మీ మీదకి వస్తే మాత్రం ఏం చేయాలి? డిఫెండ్ యువర్ సెల్వ్స్. పలానా వ్యక్తి వల్ల నీకు ప్రమాదం ఉంది అని మీకు అనుమానం వచ్చి ఖచ్చితంగా వాడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ మీద దాడి చేస్తాడని వస్తే మాత్రం యూ కెన్ గో హెడ్. ఆ మాట మనసులో ఉంచుకొని 9వ అధ్యాయం 1వ వచనం కాకుండా 16వ వచనం చదివి 1వ వచనానికి వెళ్దాం కొంచెం క్లారిటీ కోసం. 16వ వచనం, రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొనిరి. అది పాయింట్ అక్కడ. దేనికోసం? ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని. ప్రాణాలను రక్షించుకోవడం కోసం జరిగిన యుద్ధం ఇది. వీళ్ళంతకు వీళ్ళు ఎవరిళ్ళలో వాళ్ళు బతుకుతున్నారు యాక్చువల్లీ. ఇప్పుడు అదే పనిగా తప్పనిసరి పరిస్థితిలో వీళ్ళను కత్తులు పట్టుకునేలా చట్టము చేసింది. ఒకడొస్తాడు, నా ఇంట్లోకి దూరుతాడు. సిచ్యువేషన్ అట్లుంది ఇప్పుడు ఇక్కడ. ఒక తండ్రి ఇంటికి వస్తాడు, తండ్రి ముందే కొడుకును చంపడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు ఈ రెండవ శాసనం ఏం చెప్తుంది? నీ కొడుకును చంపుతుంటే నీ కొడుకును నువ్వు కాపాడుకో. నీ బిడ్డను చంపడానికి ఎవడైనా వస్తే నీ బిడ్డను నువ్వు కాపాడుకో. మొదటి శాసనానికి రెండవ శాసనానికి తేడా ఏంటో మీరు గ్రహించండి. మొదటి శాసనం వెళ్ళి జాతిని సమూల నాశనం చేయమన్నాడు హామాను. మొర్దెకై వచ్చి ఎవడైనా వస్తే మాత్రం మిమ్మల్ని మీరు రక్షించుకోండి మోమాటం లేకుండా. ఆ అనుమతి మీకు ప్రభుత్వమే కల్పిస్తోంది. హామాను శాసనానికి మొర్దెకై శాసనానికి తేడా అర్థమైంది అందరికీ? అలా అర్థమైతే ఇప్పుడు వెళ్దాం 9వ అధ్యాయంలోనికి. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చేసింది. ఇప్పుడు 12వ మాసం అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే. పగవాడునా పగవారునా? ఒక్కడు, ఈ హామాన్ ఒక్కడే లేడీ సీన్లో. ఎందరో యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారట. ఈ డే కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. కానీ ఆ దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. రివర్స్. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయం 1వ వచనము నుండి 17వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఎందరి ప్రాణాలైతే పోతున్నాయో దానంతటికి కారణం ఆ మూర్ఖుడు. ఎవరు? హామాన్. ఆ మూర్ఖుడికి మద్దతు పలికిన వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. దుష్టునితో సహవాసం ఎప్పుడు చేటే, దుష్టునితో సహవాసం ఎప్పుడు కీడే. అందుకే కదా దేవుడు చెప్పింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి పోతారు, పాపుల మార్గమున నిలవకండి పోతారు, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చోకండి మీకు ప్రమాదమే. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని. మీరు అర్థం చేసుకోవడం పాయింట్ పదజాలం. అందుకే ఒక్కొక్క వచనం చదివిస్తున్నాను అక్కడ.
వాళ్ళు కూడుకున్నారట అందరు కలిసి. దేనికి కూడుకున్నారు? అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని, అందరినీ కాదు. అనవసరంగా ఇంకొకరి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని చంపి బయటకు వచ్చి పండగ చేసుకోవడం కాదు వీళ్ళ కాన్సెప్ట్. ఎవడైనా వస్తాడేమో అలట్టుకుందాం, ఎవడైనా దాడి చేస్తాడేమో మనం గట్టిగా ఉందాం. తమను హతము చేయుటకు, తమకు కీడు చేయవలెనని చూచిన వారిని హతము చేయుటకు. శాసనం అదే చెప్పింది వాళ్లకు. మొర్దెకై వ్రాయించిన శాసనం ఏం చెప్పింది? ఎవడైనా కీడు చేయడానికి వస్తే విడిచిపెట్టకండి, వాడు ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకు? అమాలేకీయ లింక్ కలిగినటువంటి వాడు హామాన్ అనే అనుమానాలు చాలా గట్టి కనబడుతున్నాయి మనకు. ప్రారంభం నుంచి అమాలేకీయుల చరిత్ర ఏంటి? యూదులు లేకుండా చేయాలి, ఇశ్రాయేలు లేకుండా చేయాలి, అన్యజనములలో వారు మొదలు అన్నాడు బిలాము. పరవశుడై, మంచుడు కాకపోయినా మాట కరెక్ట్గా మాట్లాడాడు. అలాంటి వాళ్ళు ఎందరో. ఒకవైపు ఒక యూదుడు ప్రధానిగా ఉన్నా మొర్దెకై రూపంలో దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే వీళ్ళు ఎంత తెగించిన వాళ్ళు చూడండి. ఆ సంస్థానములన్నిటిలో ఉండు పట్టణముల యందు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిది. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలవలేకపోయిరి. వచ్చినోళ్ళు వస్తున్నారే కానీ కుదరట్లేదు, వచ్చినోళ్ళు వస్తూనే ఉన్నారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు వీళ్ళకి. 71వ కీర్తనలో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథములోని 71వ కీర్తన 13, 14 వచనములు చూద్దాం. 13, 14. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేయ జూచువారు నిందపాలై మానభంగమునందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. వెనకల దేవుడున్నాడు గనుక, వెనుకల దేవుడున్నాడు గనుక వీరి ఎదుట నిలబడ్డానికి ఎవ్వడి వల్ల కావట్లేదు. ఇక పైపెచ్చు 3వ వచనములో, ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో, మొర్దెకైను గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయం చేశారు. ఇంత బలం వెనుకలున్న తర్వాత ఆ కీడు చేయాలనుకున్న వాళ్ళు చేయి నిలబడతారు. ఒక్క రకంగా చెప్పాలంటే 127 సంస్థానములలో మొర్దెకై భయం పట్టుకుంది, మొర్దెకై వెనకలున్న దేవుణ్ణి బట్టి. ఆ భయముతో యూదుల మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నారట చుట్టూన్నోళ్ళు కూడా. ఎంత గొప్ప సంగతి అది! మొర్దెకైను గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయం చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయెను. దేవుడే గొప్ప చేస్తున్నాడు మొర్దెకైని. సౌలు రాజు దిగిపోయిన తర్వాత హేతువు లేకనే దావీదు గారితో సౌలు కుటుంబీకులు పోరాటాలు మొదలుపెట్టారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటాడు గనుక మొర్దెకై గురించి ఇక్కడ చూస్తున్నట్టుగా దావీదు గారి గురించి కూడా ఒక మాట చూసే ప్రయత్నం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలేను. అలాగనే మొర్దెకై ప్రబలుతున్న వైనమిది. ఈ మొర్దెకై అనేవాడు అంతకంతకు గొప్పవాడు అగుట చేత అతని కీర్తి సంస్థానములంటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీర తమ విరోధులకు చేసిరి. వచ్చిన వాళ్ళందరినీ విడిచిపెట్టలేదు. అది పిక్చర్. మీదికొచ్చి దాడి చేయడానికి, కీడు చేయడానికి వారి మీదికి వచ్చిన వారిని ఎవరిని కూడా వీళ్ళు విడిచిపెట్టకుండా వారిని నిర్మూలము చేయగలుగుతున్నారు. షూషను కోట యందు యూదులు 500 మందిని చంపిన, కోటలోనే 500 మంది ఉన్నారట యూదుల శత్రువులు. కోటలోనే 500 మందిని వారు చంపక తప్పలేదు. హమ్మెదాత కుమారుడ యూదులకు శత్రువుకు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షందాత, ఇంకా దల్పోను, అస్పాత, పోరాత, అదల్య, అరిదాత,
పర్మష్ట, అరీసై, అరీదై, వైజాతాను వారిని చంపిరి, అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. ఒక పెద్ద క్వాలిటీ ఏంటంటే ఈ యొక్క డిఫెన్స్లో యూదులు ఎక్కడ కూడా 127 సంస్థానాలలో ఎక్కడ కూడా యూదులు ఎవరి సొమ్ము పట్టుకోలేదు. అది ఈ అధ్యాయంలో మనకు బాగా కనపడుతుంది. కానీ శాసనం ఏం చెప్పింది? మీరు చంపడమే కాదు, అవసరమైతే అలా సొమ్ము తీసుకోమని చెప్పింది. ఎందుకు? హామాను 3వ అధ్యాయంలో యూదులను చంపి ఆ కొల్ల సొమ్మును పట్టుకోమని చెప్పాడు. గుర్తు లేకపోతే చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. అదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమంది బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్ల పుచ్చుకొమ్మని తాకీదులు పంపబడినవి. ఇప్పుడు అందులోనే పెద్దగా మార్పులు ఏం చేయకుండా సేమ్ పంపించాడు మొర్దెకై, కొన్ని విషయాలు మాత్రం మార్చి. 8వ అధ్యాయం 11వ వచనములోని చివరి మాట, వారిని హతము చేసి నిర్మూలపరిచి 12వ వచనం, వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడి ఉన్నది. కొల్లపెట్టమని శాసనము చెప్పినా ఏ యూదుడు ఆ సొమ్మును పట్టుకోలేదట. హామాను కుమారులు హతమార్చబడ్డారు కానీ వాళ్ళ సొమ్మును కొల్ల పట్టుకోలేదు. కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. 9వ అధ్యాయం 11వ వచనం. ఆ దినమున షూషను కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియచెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో, యూదులు షూషను కోట యందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులు బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందురో, ఇక్కడే ఎంతమంది పోయారు, మిగిలిన చోట్ల ఎంతమంది పోయి ఉంటారో రాణి అన్నాడు రాజు. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు నీ మనవేమిటి, అది నీకు అనుగ్రహించబడును, నీవింకనూ అడుగునదేమి, అది దయచేయబడును. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పు రాణి అంటున్నాడు, మహారాణి. అప్పుడు ఆవిడ ఎస్తేరు, రాజవైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయింపబడినట్లుగాను సెలవీయుడనెను. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. షూషను నందున్న యూదులు, ఎక్కడ ఉన్న యూదులు చెప్పాలి, షూషనులో ఉన్న యూదులు నెక్స్ట్ డే కూడా స్టార్ట్ చేశారు. మిగిలిన 127 సంస్థానములలో ఒక్కరోజు మాత్రమే ఈ వర్క్ జరిగింది. ఒక షూషనులో మాత్రమే. షూషను నందున్న యూదులు అదారు మాసము 14వ దినమందు కూడుకొని, అంతకుముందు ఆల్రెడీ జరిగిపోయింది 13వ తారీఖున, 13 కదా యాక్చువల్ డేట్ ఫిక్స్, కానీ ఒక్క షూషన్లో మాత్రమే ఒక డే ఎక్స్ట్రా తీసుకున్నారు రాజుగారు పర్మిషన్ తీసుకొని. షూషను నందు 300 మందిని చంపివేసిరి, అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. ఎందుకు ఈ 300 మందిని? వీళ్ళు చాలా ప్రమాదంగా ఉన్నారు. అందుకే ఎస్తేరు గారికి ఆ విషయం తెలిసి ఒక డే ఎక్స్ట్రా తీసుకుంది. వీళ్ళు ఉండడం వల్ల మళ్ళీ రేపు పొద్దున ఏదో ఒకరోజు విపత్తు వస్తుందని. గుర్తుందా 2 రోజుల కిందట చెప్పాను అమాలేకీయుల గురించి. అమాలేకీయులు వారిని సమూల నాశనము చేయడం అన్నది మీరు మర్చిపోకూడదని దేవుడు చెప్పాడు. వాళ్ళు ఎంత వైరస్ లాంటి వాళ్ళో మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, అది మీకు గుర్తుంటే. చనిపోయిన 800 మంది, మొదటి రోజు 500 మంది, నెక్స్ట్ డే 300 మంది, మొత్తం కలిపితే 800 మంది. ఈ 800 మంది అమాలేకీయులు అని చెప్పట్లేదు, కానీ వీళ్ళు చాలా ప్రమాదకరంగా ఉన్నారని తెలిసే వీళ్ళ మీద చేయబడింది. ఆ అమాలేకీయుల వంశము అని అనుమానం వచ్చే విధంగా ఉన్న హామాను కుటుంబం ఏదైతే ఉన్నదో, హామాను కుటుంబం ఈ యొక్క అదారు మాసము 13వ తారీఖున సమూల నాశనమైనట్టుగా ఇక్కడ చదువుకుంటున్నాం. ఒకవేళ నిజంగానే 100% 90% ఛాన్సులు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. ఆ 10% కూడా యాడ్ అయ్యి హామాను ఫ్యామిలీ అమాలేకీయులదైతే దేవుడు మోషే గారితో చెప్పిన ఆ ప్రాజెక్టు కాస్త ఇక్కడ మొర్దెకై ద్వారా నెరవేరిందని మనం చెప్పవచ్చు. ఇంతకు దేవుడు ఏం చెప్పాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయం
పుస్తకం పేరు చెప్పండి. వెరీ గుడ్. నిర్గమకాండం 17వ అధ్యాయం, నిర్గమకాండం 16వ వచనం. అమాలేకీయులు యెహోవా సింహాసనం వైపు వారి చేతిని ఎత్తిరి గనుక తరతరములకు మీతో యుద్ధమని ప్రకటించాడు దేవుడు అమాలేకీయులతో. 14వ వచనం కూడా చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించు. అమాలేకీయులు ఉండడానికి వీలు లేదని చెప్పాడు అప్పుడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం, అది కూడా గుర్తు చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 19వ వచనంలోని చివరి మాట, ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను, ఇది మర్చిపోవద్దు. ఎందుకు? 17వ వచనం, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకము చేసుకో. దేవుని భయము లేనివారు, కనాను ప్రయాణంలో ఉన్న వారిని, అందులో అలిసిపోయిన వారిని వెనకల నుంచి వచ్చి చంపి చాలా కిరాతకులుగా నా కళ్ళ ముందు కనపడ్డారు. భయంకరమైన ప్రాణాపాయంలో చిక్కుకొని సౌలు రాజు కొట్టుమిట్టాడుతుంటే ఒక అమాలయకుడు వెళ్ళి చంపేశాడట. వాడే వచ్చి చెప్పాడు దావీదు గారికి. మగవాళ్ళు లేనిది చూసి ఊరి మీద పడి ఆడవాళ్ళను శిశువులను ఎత్తుకొని పోయి ఊరినంతా కాల్చేసి వెళ్ళిపోయారు సిక్లగ్లో దావీదు గారి కాలాన అమాలేకీయులు. మోషే గారికి చెప్పిన ఈ విషయాన్ని బెన్యామీను గోత్రికుడు కీషు కుమారుడైన సౌలు రాజుకి దేవుడు అప్పగించాడు ఈ యొక్క ప్రాజెక్ట్. మొదటి సమయాలు 15లో. కానీ అయ్యగారు కొల్ల సొమ్ము పట్టుకొని రాజుగారిని బతకనిచ్చాడు. మొదటి సమయాలు 15 చదివితే మనకేమర్థమవుతుంది? కొల్ల సొమ్ము పట్టుకున్నాడు, రాజును వదిలేశాడు. అది జరిగిన 500 ఏళ్ల తర్వాత. సౌలు రాజు కంటే ముందు మోషే సుమారు 400 నుంచి 500 సంవత్సరాల కిందటి వాడు. మోషే తర్వాత సుమారు దగ్గర 400 సంవత్సరాల తర్వాత సౌలుకి ప్రాజెక్ట్ వర్క్ అప్పగించాడు, అందులో ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ సౌలు పోయిన 500 సంవత్సరాల తర్వాత సుమారు మళ్ళీ అదే బెన్యామీను గోత్రికుడు మొర్దెకై, ఆ మొర్దెకై వంశంలో కీషు అనేటువంటి ఒక తండ్రి, అంటే కీషు కుమారుడిగా కనపడుతున్నాడు. యాయిరు కుమారుడే, కానీ పూర్వీకుల్లో కీషు అన్న ఆయన ఉన్నాడుగా. ఇటువైపు బెన్యామీను గోత్రికుడు, అటువైపు హామాను అమాలేకీయుల సంబంధి అని అనిపించే ఆ యొక్క ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ఒకప్పుడు 500 ఏళ్ల కిందట ఏ సీన్ అయితే కనపడిందో అదే సీన్ని దేవుడు పునరావృతం చేసి మరలా సౌలు సంబంధికులలో ఒకడైన మొర్దెకైకి, అగగు సంబంధించిన వాడైనటువంటి హామానుకు మధ్య పోరాటం పెట్టి ఈసారైనా నిరుత్సాహపరచకుండా పని కంప్లీట్ చేయమన్నాడు మొర్దెకైతో. హామాను మాత్రమే కాదు, హామాను కుటుంబాన్ని, వాడి సంబంధికులను మొత్తం అందరిని తీసేసి, చరిత్రలో ఎక్కువగా వినిపించే మాటలే అమాలేకీయుల భరతం మొర్దెకైతో పూర్తయిందని. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం, ఇప్పుడు మనం చదువుకున్న భాగం ఏదైతే ఉన్నదో దీనితో దేవుడు ఒకప్పుడు నిర్గమాకాండంలో రెఫీదీములో ఉండగా యుద్ధానికి వచ్చారట ఇశ్రాయేలీయుల మీదికి. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఎస్తేరు గ్రంథంలో నెరవేరిందని ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. అది నిజమై ఉండవచ్చు కూడా అని మనం చెప్పవచ్చు. మిషన్ అకంప్లిష్డ్. కొల్ల సొమ్ము మాత్రం పట్టుకోలేదు. 10వ వచనం, ఆ దినం ఇది అయిపోయింది కదా. 16 రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపేశారు. ఎంతమంది ఉన్నారు చూడండి శత్రువులు. మిగిలిన సంస్థానాలలో ఏమో 13వ తారీఖు, షూషనులో మాత్రమే ఒకరోజు ఎక్స్ట్రా. వాళ్ళు 14 కూడా కంటిన్యూ చేశారు. చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి.
అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. ఎవరునూ కొల్ల సొమ్ము పట్టుకోలేదంటే వీళ్ళ ఫోకస్ అంతా సొమ్ము దాచుకొని గొప్పోళ్ళు అయిపోవాలన్న ఆలోచన ఎవరికీ లేదు. ప్రాణాలు దక్కించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో రంగంలోనికి దిగాల్సిన పరిస్థితిని హామాను కల్పించాడు వీళ్ళందరికీ. హామాను శాసనానికి మొర్దెకై శాసనానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా పసిగట్టగలగాలి. నిజంగా వీళ్ళకి ఆస్తులే కావాలంటే, సొమ్మే కావాలనుకుంటే ఎంత సంపాదించుండొచ్చు. ఇప్పుడు సొమ్మెవుడు పట్టుకోలేదు. మా ఉద్దేశం అది కాదు అసలు. తలుపులేసి పిల్లిని కొడితే ఏం చేస్తుందట? తిరగబడుతుంది. అదే జరిగింది ఇక్కడ. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది యూదులు. ఆ తిరుగుబాటులో దేవుడు విజయం అందించాడు వీళ్ళకి. 17వ వచనం, 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. 13 అయిపోయింది మిగిలిన సంస్థానాల్లో. 14వ రోజున నెమ్మది పొంది సంతోషంగా ఉన్నారు. మొదటి వచనము నుండి 17వ వచనం వరకు ఏమిటిది? మనం దీనికి రాసుకున్నది ఏంటి? విడుదలకు సంబంధించిన 2 రోజులు, 2 దినాలు. ఏమిటా 2 దినాలు? 12వ మాసం 13వ దినము మరియు 14వ దినం. 13, 14 దినాలలో ఏం జరిగింది అనంటే డిఫెన్స్ కార్యక్రమం జరిగింది. తమను తాము రక్షించుకునే కార్యక్రమం జరిగింది. తమను తాము రక్షించుకునే కార్యక్రమంలో చుట్టూన్న అధికారులు కూడా యూదులకు సహాయం చేశారు. ఎవరిని బట్టి? మొర్దెకైని బట్టి. ఆ మొర్దెకైని అక్కడ కూర్చోబెట్టింది ఎవరు? దేవుడు. యూదా జాతే అడ్రస్ లేకుండా గల్లంతైపోతుంది అనే కలలు కన్న వాళ్ళందరూ వాళ్ళు గల్లంతై, వీళ్ళు మాత్రం విందుల్లోనికి వచ్చారు. ఎవరు విందులు స్టార్ట్ చేశారు? ఎవరు ఈ విందులతో ముగుస్తోంది పుస్తకం? ఇది 9వ అధ్యాయములోని మొదటి ఉపభాగం. అన్ని చోట్ల దేవుడు, ఆయన హస్తం, ఆయన రక్షణ, ఆయన భద్రత అడుగడుగున కనబడుతూనే ఉంది. కళ్ళెదురుగా విపత్తున్నా, గాఢాంధకారంలో సంచరించే పరిస్థితులున్నా దేవుడు చక్కగా వారిని కాపాడాడు. అందుకే వాళ్ళు ఎప్పుడు అంటుంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన అందరూ అదే మాటే అంటారు. అలాంటి ఒక చక్కని విజయం యూదులకు అనుగ్రహించిన రోజది. అందరి కోసం మంచి టీ ఏర్పాటు చేశారు. టీ తాగి అలా వెళ్ళి అలా వచ్చేయండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, చిన్న విరామం మాత్రం తీసుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు మీరు మాకు చూపించిన చరిత్రలోని మీరు అందించిన ఇంత అపురూపమైనటువంటి విజయం మీ యందు మా విశ్వాసాన్ని బలపరచు విధంగా ఉన్నదని తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం. ఇంకా తెలుసుకోవలసిన సంగతులు ముగింపు భాగంలో మాకు దయచేయమని యేసు స్వామి వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.